నమస్తే అన్న, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ప్రజెంట్ ఆర్డర్ వచ్చి మనకు ఒక స్పెషల్ రోడ్డు అని ఎందుకంటున్నానంటే చూస్తే తెలుస్తుంది మీకు. ఒక స్పెషల్, దానికంటూ ఒక స్పెషల్ ఉంది. ఆ పేరు వింటేనే కోయేటోళ్ళు భయపడతారనమాట. ఇప్పటికీ భయపడతారు. అతను చనిపోయినా కూడా ఇప్పటికీ భయపడతారు. సో తమ్నైల్లో చూసింటారు ఎవరనేది. సో ఎందుకు స్పెషల్ ఆ రోడ్లో ఏముంది ఇదంతా తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, లేదంటే లేదు. కొత్తగా ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరన్నా వస్తూ ఉంటే వీడియోని అయితే షేర్ చేయండి, ఖచ్చితంగా పనికి వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. వీడియోలోకి వెళ్ళిపోదాం. కువైట్కి ఇరాక్కి యుద్ధం జరిగింది కదా. సద్దాం హుసేన్ పేరింటేనే భయపడతారు వీళ్ళు యాక్చువల్గా. సో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి మనము అతని యుద్ధానికి బయలుదేరిన రోడ్ ఇది. అంటే బయలుదేరినంటే ఇరాక్ నుంచి ఇట్లా కువైట్ మీద దండయాత్ర అంటారు కదా, యుద్ధానికి దండయాత్రగా వచ్చినాడు అంటారు కదా. సో ఆ దండయాత్రగా వచ్చిన రోడ్డు ఇప్పుడు నేను వెళ్ళే రోడ్డు. ఇక్కడ నార్మల్ డేస్లో రెస్ట్రిక్షన్ ఉంటుంది, చలికాలంలో మాత్రమే ఓపెన్ చేస్తారు ఈ రోడ్డు. ఎందుకు అంటే కువైట్ వాళ్ళు చలికి బయటికి ఇట్లా వచ్చి ఈ ఖాళీ ప్లేస్లో టెంట్లు వేసుకుంటారనమాట. సో ఇక్కడ టెంట్లు వేసుకుని ఇక్కడే 2-3 నెలలు ఇక్కడే ఉండిపోతారు. ఇళ్లకు అప్పుడప్పుడు ఏదన్నా వర్క్ ఉంటే లేదంటే ఏమన్నా పేపర్లు అవసరమైతే అప్పుడు మాత్రమే వెళ్తారనమాట. సో ఈ రోడ్ అయితే అది కొంచెం డేంజరస్గానే ఉంటుంది. లైట్లు ఉండవు, ఏముండవు, చెప్పలేము. కొట్టి చంపేసి ఆర్డర్లు కూడా ఎత్తుకొని పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అలాంటి రోడ్ ఇది. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిన అంటే ప్రెజెంట్ అంటే రోడ్ వేసినారు, బట్ ఇంతకుముందు రోడ్ ఉండేది కాదనమాట. ఆ రోడ్ లేనప్పుడు దొంగతనంగా అంటే అదే దండయాత్ర చేసుకొని ఈ రోడ్డు మీద నుంచి ఇట్లే ఈ దారిలో ఇట్లా వచ్చినాడనమాట. సో ఇక్కడి నుంచి చూసినారంటే ఇప్పుడు నేను పైకి వెళ్తున్నాను, కొండ ఇది. సో పైకి వెళ్తున్నా, వాడేమో అక్కడ ఉన్నాడు. పైకి వెళ్తున్నా, వాడేనా కాదేమో, వాడెవడో అక్కడ ఉన్నాడు. సో నేను పైకి వెళ్తున్నాను కదా, పైకి వెళ్ళిన తర్వాత మొత్తం సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది ఇక్కడి నుంచి. ఇది పెద్ద కొండ అన్నమాట. కొండకు పైకి ఎక్కినామంటే సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. సో అట్ లాస్ట్ వచ్చినట్టున్నాము. సో ఇక్కడ ఉన్నారు వాళ్ళు. ఇక్కడ పార్టీలు చేసుకుంటా ఉంటారు నార్మల్గా. చూద్దాం వాళ్ళో కాదో. అయ్యవా సీదా వాళ్ళైతే కాదు, వేరే వాడు. ఇట్లా ఇంతకుముందు కార్ వచ్చింది కదా, వాడు మనకు ఆర్డర్ పెట్టింది. సో వాడు ఏమన్నాడంటే ఇంకొంచెం ముందుకు వెళ్దాం అంటున్నాడు. చూద్దాం, ముందుకు వెళ్దాం, ఏముంది. వాడు వెనక పెడితే పోవాలి. ఇక ఇక్కడ ఆపుతున్నాడు, వెనకం పెడితే ఏం లేదు. అంటే అది వేరే వాళ్ళ ఇది కాబట్టి.
సో ఆర్డర్ అయితే ఇచ్చేసినాం అనమాట. నేను ఫస్ట్ ఎందుకు ప్లేట్ అనేది లేదంటే డౌట్, ఎందుకంటే వాళ్ళు తీసుకొని బండిలో కూర్చొని ఉన్నాడు కదా, తీసుకొని అట్లే వెళ్ళిపోవచ్చు, దాని తర్వాత లెక్క మనం కట్టుకోవాలి మన చేత్తో. సో అందుకని చెప్పి ఫస్ట్ కవర్ ఇచ్చేసిన. కవర్లో ఏముంటాయి, రొట్టెలు మాత్రమే ఉంటాయి. కవరు పెప్సీ ఇచ్చిన. పెప్సీ పోతే పోయింది, నూసి తిన్నారు అంటే 120 రూపాయలు. ఒకవేళ వాడు పోవాలనుకున్నా కూడా పెప్సీ ఎత్తుకొని పోడు కదా, అందుకు పెప్సీ కవర్ రొట్టెలు ఇచ్చేసిన, తీసుకొని వెళ్ళిపోయినాడు. సో ఇక్కడి నుంచి చూసినారంటే ఇక్కడ ఆపుతాను, చూడండి బండి ఆపుతాను. సో మీకు ముందర కనిపించేది మాత్రం, సో మనకు కువైట్ మొత్తం మీకు వచ్చేది ఈ వారం నుంచి కనిపిస్తుంది కదా, లైట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ వారం నుంచి ఇట్లా మొత్తం ఇదంతా ఇక్కడి నుంచి ఈ లాస్ట్లో మీకు లైట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ లాస్ట్ వరకు కువైట్. ఈ సైడ్ సిటీ ఉంటుంది, ఇది సిటీ, ఇది నేనున్న ఏరియా జహరా. ఇంకొంచెం ఇట్లా పోతే ఒక చిన్న ఏరియా వస్తుంది, ఇండస్ట్రియల్ ఏరియా లాగా, అబ్దల్లీ అని చెప్పి. సో అది లాస్ట్ కువైట్కి, ఇది లాస్ట్, ఇది బార్డరు. సో ఇది మనకు కువైట్ వస్తుంది. సో కొంచెం తొందరగా వెళ్ళిపోదాం, ఎందుకంటే మంచి ఏరియా కాదన్నమాట ఇది. ఏరియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం, అందుకని చెప్పి కొంచెం తొందరగా వెళ్ళిపోతే మనకే సేఫ్ సైడ్. ఎవడన్నా వచ్చి కొట్టి చేసి ఏమన్నా చేసినా కూడా మనం ఏం చేసుకోలేం. జేబులో డబ్బులు ఒక్కొక్కసారి గన్నులు ఎత్తుకొని వచ్చి కాలుస్తారు దొంగలు ఉంటే, అర్థమైందా? సో అట్లా, ఇది రోడ్డు కొండ కదా, సో చిన్నగా చూసుకొని పోవాలి. సో ఇక్కడ చూసినారు కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇద్దరున్నారు బండ్లు పెట్టుకొని, 2 బండ్లు పెట్టుకొని ఉన్నారు. ఇక్కడ రైట్ సైడ్లో ఒక బండి ఉంది. అద్దాలు ఎత్తేసుకుందాం. అద్దాలు ఎత్తేసినామంటే ఒకవేళ వాళ్ళు రాళ్ళు ఇసిరినా కూడా పెద్ద ఇది అనిపించదు. రాళ్ళు ఇసురుతారు, సునకానందం, ఇది రాక్షసానందం అంటారు కదా. సో అట్లా రాళ్ళు ఇసురుతారు. అంటే డబ్బుల కోసం చూసే వాళ్ళైతే గన్నులు కత్తులు ఎత్తుకొని వస్తారు. సో అట్లా చాలా ఉంటాయి. అందుకని చెప్పి మనము అద్దాలు ఎత్తేసుకొని లాక్ వేసేసుకున్నాం అనుకో, కొంచెం లేదంటే కొంచెమన్నా సేఫ్లో ఉండొచ్చు. పూర్తిగా సేఫ్ ఉండకపోయినా కూడా మనం బండి తీసుకొని సర్రని పారిపోయే అంటే తప్పించుకొని వెళ్ళిపోయేలాగా సేఫ్ సైడ్లో ఉండొచ్చు. సో అందుకని చెప్పి అద్దాలు లాక్ ఖచ్చితంగా బయట పనిచేసేదానికి వచ్చేవాళ్ళు అద్దాలు ఎత్తుకొని ఉండాలి, లాక్ వేసుకొని ఉండాలి బండికి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరన్నా ఉన్నా కూడా చెప్పండి, ఇట్లా బయట పనిచేసే వాళ్ళు, ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు, హోటళ్ళల్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ రిస్క్ వీళ్ళకే అనమాట. ఎందుకంటే డబ్బులు జోబిలో ఉంటాయి, అర్థమవుతుందా? ఈ డ్రైవర్లకి, హోటళ్ళల్లో పనిచేసే డ్రైవర్లకి డబ్బులు జోబిలో ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆర్డర్లో పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, డ్యూటీ అయిపోయిన తర్వాత అక్కడ లెక్క చేసి వెళ్ళిపోతారు. సో వాళ్ళ ప్లాన్ ఏమి, ఇట్లా అంటే దొంగలుగా ఉంటారు కదా, వాళ్ళ ప్లాన్ ఏమి, పిలుచుకోవాలా, ఆర్డర్ పెట్టి పిలుచుకోవాలా, పిలుచుకున్న తర్వాత కొట్టో తిట్టో, ఫస్ట్ మ్యాక్సిమం బాగానే మాట్లాడతారు. ఆర్డర్ ఎత్తుకొని వెళ్ళిపోవాలనుకుంటే ఆర్డర్ ఎత్తుకొని ఏం చేయకుండా వెళ్ళిపోయినాడంటే ఓకే, డబ్బులు ఈరోజు కంటే రేపైనా సంపాదించుకోవచ్చు. బట్ గన్నులు ఎత్తుకొని వస్తారు, కత్తులు ఎత్తుకొని వస్తారు. సో ఇలాంటివి చాలా ఉంటాయి. అందుకని చెప్పి ఎప్పుడైనా కూడా అద్దాలు ఎత్తుకొని లాకేసుకొని కూర్చున్నామంటే వాడు ఎట్లయినా ఉండని. ఇప్పుడు వాడు బండి దిగి వచ్చినాడంటే వాడేం చేసుకోలేడు, ఎందుకంటే మనం బండిలో ఉంటాం, మనం బండి కావాలంటే సర్ర వెళ్ళిపోవచ్చు. అదే వాడు బండిలో కూర్చోన్నాడు అనుకో, వాడు ఆర్డర్ తీసుకుంటానే పారిపోవచ్చు, లేదంటే ఆర్డర్ తీసుకుంటానే కాళ్ళ మీద కాల్చి వాడు పారిపోవచ్చు. సో ఇలాంటివి చాలా ఉంటాయి. అందుకని చెప్పి కొంచెం సేఫ్ సైడ్గా, కొంచెం ఏం కాదు, బాగా సేఫ్ సైడ్గా మన ప్లాన్స్ మనం వేసుకొని ఉండాలి. సో లొకేషన్ అయితే అది ఈ రోడ్లో నుంచి కువైట్ వాళ్ళ మీదకి దండయాత్రకి సద్దాం హుసేన్ పేరు వింటేనే భయపడతారు వీళ్ళు. సో ఆ రోడ్ ఇది చూస్తున్నారు కదా. సో ఈ వీడియోకి అయితే ఇంతవరకు ఉంటుంది.
సో థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి షేర్ చేయండి. కువైట్లో లొకేషన్స్ ఎట్లుంటాయి, ఆర్డర్స్ ఎట్లా ఇవ్వాలి, ఏం కథ అని చెప్పి ఇవన్నీ తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. బై బాయ్.